మీరు కలిసి పని చేద్దాం అనుకుంటా ఉన్నారా? 100% విడివిడిగానా? 100% కలిసే ప్రయత్నం చేసిరా? మరి 100% అన్న ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, మనం కలిసి పని చేసేటోళ్ళం అని చెప్పేసి ఎప్పుడన్నా కలిసే ప్రయత్నం చేసినా? మీడియాల ద్వారా చెప్పుకుంటారు తప్ప ప్రత్యక్షంగా కూర్చున్న సందర్భాలు ఏం లేవు. ఆయన మాల పేరెత్తనే ఏరుతుందో లేదో, మరి మీరు ఎందుకు వెళ్ళే ప్రయత్నం? ఆయన మాల అని పేరెత్తనే ఇట్లా సిగం అవుతుంది. ఇప్పుడు ఓకే, నిన్న అరుణోదయ విమలక్క అరుణోదయ వాళ్ళు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒక పాట చేస్తే కూడా సింగర్ అనిత పాట పాడుతుంటే అరుణోదయ అనిత పాట పాడుతుంటే మాల పేరు ఉంది అసలు పేరు ఎత్తొద్దా అంటాడు. అంటే వాళ్ళు మాల మధ్య కలిసి పగచ్చేటట్టు ఎందుకు వేసుకుంటారు? మరి మేమెందుకు వేసినాం, ఆయన చేసిండు. పావు కనిపించినా వదిలిపెట్టారు కానీ మాలవాడు కనిపిస్తుంది సంపూర్ణ. ఆయన ఏమంటా ఉన్నాడు అంటే రాజకీయంగా మా వాళ్ళు తక్కువ అయిపోయారు, అటు జనాభా పరంగా ఉన్నాం మేము కానీ రాజకీయంగా దూరం ఉన్నాం, అటు విద్య పరంగా దూరం ఉన్నాం, ఉద్యోగ పరంగా దూరం ఉన్నాం, మాకు నష్టం జరుగుతుంది కాబట్టి వర్గీకరణ కోరుకుంటా ఉన్నాం అని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రి అంతా వాళ్ళే ఊరు కానీ సగంబడ వాళ్ళే ఊరు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు చేసింది మాదిగలే కదా. మాలో ఓన్లీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత బట్టి ఒక్కటే చేసింది. ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఉన్న సాంస్కృతిక సార్ చైర్మన్ కూడా రసమయ్య బాలకృష్ణ ఉన్నాడు కదా. ఇప్పుడు వినేలాక ఒక్కతే కదా ఇప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు ఒక్కసారి కాంగ్రెస్ లో వీళ్ళ కాంట్రిబ్యూట్ ఉంది కాబట్టి వీళ్ళు పదవులు అనుభవిస్తే మొత్తం మాలలోకి ఇస్తారంటే అందులో ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారో వానికి ఉద్యోగం ఇస్తారు తప్ప, వానికి పదవి ఇస్తారు తప్ప, నువ్వు సేవ చేయడానికి డైరెక్ట్ తీసుకొచ్చి ఇల్లు ఇస్తారా?